ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. అదేంటంటే మతం మారితే కులం వర్తించదు అని. దీని నేపథ్యం ఏంటంటే 2021లో బాపట్ల జిల్లాలో ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి హైకోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చింది. అందరికీ తెలుసు, ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం ఈ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఏర్పాటైంది. అయితే ఈ చట్టం కల్పించేటువంటి రక్షణ మతం మారిన వాళ్ళకు వర్తించదు అని చెప్పి ఇప్పుడు హైకోర్టు స్పష్టం చేసింది. బాపట్ల జిల్లా పిట్టలవాని పాలెంలో 2021 జనవరిలో ఒక ఫిర్యాదు నమోదైంది. చింతాడ ఆనందపాల్ అని ఆయన పాస్టర్గా పనిచేస్తున్నారు కొన్ని దశాబ్దాల నుంచి. ఆయన ఈ ఫిర్యాదు చేశారు. గ్రామంలో నన్ను కొంతమంది బెదిరించారు, కొట్టబోయారు, కులం పేరుతో దూషించారు అని చెప్పి ఈ ఫిర్యాదులో రాశాడు. ఈ ఫిర్యాదుని చందోలు పోలీస్ స్టేషన్ వారు స్వీకరించారు. అయితే ఈ కంప్లైనెంట్ తన కంప్లైంట్లోనే తాను క్రిస్టియన్ పాస్టర్ని అని చెప్పి రాసుకున్నాడు. కాబట్టి అతను ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఇన్వోక్ చేయడానికి వీల్లేదు. అంతేకాదు, చిన్ని అప్పారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనే కేసు 2016లో జరిగింది. ఆ కేసులో ఏపీ హైకోర్టు స్పష్టంగా చెప్పింది, మతం మారితే వాళ్ళకి కులం వర్తించదు అని. అందువల్ల ఈ పాస్టర్ చేసినటువంటి ఫిర్యాదు చెల్లదు అని చెప్పి పిటిషనర్లు వాదించారు. అయితే పాస్టర్ ఆనందపాల్ ఏమైనా వాదించారంటే, నేను మాది కులానికి చెందినవాడిని, ఈ మేరకి తహసీల్దారు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ కూడా నా దగ్గర ఇప్పటికే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఆ బేసిస్ మీదనే పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఈ కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇప్పుడు తీర్పు వెలువరించింది. జస్టిస్ హరినాథ్ గారు ఈ తీర్పు ఇచ్చారు. ఏమన్నారంటే ఆయన, ది సెకండ్ రెస్పాండెంట్ అంటే ఫిర్యాదు చేసినటువంటి ఆనందపాల్ గారు హ్యాస్ సీజ్ టు బీ ఏ మెంబర్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ ద డే హీ హ్యాడ్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీలోకి ఏ రోజునైతే ఆయన మారాడో మతం, ఆనాటి నుంచే ఆయన ఎస్సీ కులానికి చెందినవాడిగా గుర్తింపుని కోల్పోతాడు. దిస్ కోర్ట్ ఈజ్ ఆఫ్ ది కన్సిడర్డ్ వ్యూ దట్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఈజ్ ఇల్లీగల్. కాబట్టి మతం మారిన వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టడం అనేది చట్ట విరుద్ధము అని కోర్టు స్పష్టంగా ఇప్పుడు ఈ తీర్పులో చెప్పింది. ఆనందపాల్ గారు గత 10 ఏళ్లుగా పాస్టర్గా పనిచేస్తున్నానని చెప్పి ఆయనే రాసుకున్నారు ఫిర్యాదులో. కాబట్టి అసలు పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టడమే తప్పు, ఇది ఫాల్స్ కేసు కిందకు వస్తుందని చెప్పారు. అంతేకాదు, క్యాస్ట్ సర్టిఫికెట్ని క్యాన్సిల్ చేయనంత మాత్రాన దాని ఆధారంగా మతం మారిన వ్యక్తిని ఈ ఎస్సీగా పరిగణించడం అనేది చట్ట ప్రకారం చెల్లదు అని కూడా ఇప్పుడు హైకోర్టు ఈ తీర్పులో స్పష్టం చేసింది. ఆయన తీర్పులో ఏమన్నారంటే, హ్యావింగ్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ ద పిటిషనర్ కెన్ నాట్ కంటిన్యూ టు బీ ఏ మెంబర్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ. ఒకసారి క్రిస్టియన్గా మారిన తర్వాత, ఆ మతంలోకి మారిన తర్వాత ఆయన షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీలో సభ్యుడిగా కొనసాగటం సాధ్యం కాదు. ద క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఏలియన్ టు క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీలో కులం అనేది లేదు. అందువల్ల ఆయన ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఇన్వోక్ చేయడానికి, ఆ చట్టం కింద కేసు పెట్టడానికి వీల్లేదు. ఈ తీర్పు చాలా కీలకమైంది. ఎందుకంటే దీని గురించి చాలా కాలంగా కాంట్రవర్సీ నడుస్తోంది. ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారైతే ఇప్పటికే ఒక డిమాండ్ చేస్తున్నారు. అదేంటంటే, మతం మారినా కూడా వారు ఎస్సీ ఎస్టీ కిందనే కొనసాగేట్టుగా చట్టాన్ని సవరించాలి అని. మతం మారినంత మాత్రాన వాళ్ళకి కులం పోదు అనేది వాళ్ళ వాదన. అయితే ఇంతవరకు అటువంటి చట్టమేమీ లేదు. కాబట్టి ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఒకసారి మతం మారితే ఆ వెంటనే ఎస్సీ ఎస్టీ చట్టాల కింద లభించేటువంటి రక్షణ వారికి ఇక లభించదు అని ఈ తీర్పుతోటి మరొకసారి స్పష్టమైంది.